హలో ఆల్, నమస్తే. నేను మీ డాక్టర్ స్వర్ణ. ఇవాళ పెయిన్ఫుల్ స్టిఫ్ జాయింట్స్ అంటే ఏదైనా కానీ జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు ఇన్స్టాంట్గా మీరు రిలీఫ్ అన్నది ఎలా పొందగలరు అన్నది నేను మీకు చెప్తాను. ఆయుర్వేదిక్లో దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏదైనా జాయింట్ కానీ మీకు ఎక్కడ ఎక్సెసివ్గా పెయిన్ ఉంది, స్టిఫ్నెస్ ఉంది, లేదు ఇన్ఫ్లమేషన్ ఉంది అంటే కనుక మీరు చేయొచ్చు ఈ మెథడ్ని అట్ యువర్ హౌస్ ఆర్ ఎల్స్ నియర్ యువర్ ఎనీ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళారంటే మీరు వాళ్ళకి మీ ప్రాబ్లం చెప్పగానే వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. ఇది ఏ కారణాల్లో యూజ్ అవుతుందంటే పెయిన్ఫుల్గా ఉన్న జాయింట్స్, స్టిఫ్నెస్ అంటే పట్టేసినట్టున్న జాయింట్స్, అలాగే ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు, లేదు అంటే ఏవైనా కానీ మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ అంటే కండరాల నొప్పులు అంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ డిసార్డర్స్ అన్నింట్లో కూడా ఇది మీకు యూజ్ అవుతుంది. ఈ ప్రొసీజర్ని పొడి కిచి అంటారు. అంటే చూర్ణ పిండ స్వేద అని ఇంకొక పేరు కూడా దీనికి. దీన్ని చేయడం వల్ల మీ బాడీకి ఏం అటైన్ అవుతుంది అంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే ఓవరాల్ వెల్ బీయింగ్ ఆఫ్ మస్కులోస్కెలిటల్ జాయింట్స్. మస్కులోస్కెలిటల్ జాయింట్స్ అంటే మీ జాయింట్స్ లో ఏవైతే పెయిన్ కానీ స్టిఫ్నెస్ కానీ ఏవైనా ఉన్నాయో, లేదు ఫ్యూచర్ లో వచ్చేదానికి ఆస్కారం ఉందో అవన్నీ రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. హౌ టు మేక్ అంటే దీన్ని ఎలా మీరు ప్రిపేర్ చేసుకోవాలి అంటే డిపెండ్స్ అపాన్ ద పర్సన్ కంప్లైంట్. మీ కంప్లైంట్ ని బట్టి అండ్ డ్యూరేషన్ ని బట్టి, మీ యొక్క పెయిన్ ఎక్స్టెంట్ ని బట్టి ఇందులో మనం వాడే హర్బ్స్ అన్నవి వేరీ అవుతాయి. బట్ యూజువల్ గా మనం ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే ఏవైనా హర్బ్స్ మీకు రిలేటెడ్, మీ కంప్లైంట్ కి అండ్ మీ డ్యూరేషన్ ఆఫ్ పెయిన్ కి రిలేటెడ్ గా ఉన్న హర్బ్స్ తీసుకుని వామ్ చేసి దాన్ని ఒక పొట్టలి రూపంలో ఇలా కట్టి కాపడం పెట్టు ఉండాలి. ఎప్పుడైతే అది కూల్ అవుతుందో దాన్ని మళ్ళీ రీహీట్ చేస్తూ పాన్ పైన మళ్ళీ అప్లై చేస్తూ ఉండాలి. ఇది బేసిక్ మెథడ్ మనం ఫాలో అయ్యేది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏం రిజల్ట్ ఉంటుంది అన్నది చెప్తాను మీకు. అందరి హౌస్ లో ఉండే జింజర్, అజ్వన్, ఫెనుగ్రీక్ అండ్ మేథి అంటే మెంతులు, అల్లం, మెంతులు, అజ్వన్ అంటే జీలకర్ర లేదా సోంపు, అండ్ లాస్ట్ లో పౌండ్ చేసి అంటే పౌడర్ చేసిన టర్మరిక్, ఇవన్నీ యాడ్ చేసి ఫ్రై చేయండి. పాన్ లో ఏమి యాడ్ చేయొద్దు, జస్ట్ ఫ్రై చేయండి. ఒక 2 స్పూన్స్ తీసుకోండి అన్ని. తర్వాత ఒక క్లాత్, కాటన్ క్లాత్, మంచి కాటన్ క్లాత్ ఇలా పరిచేసి దానిపైన మీరు ఏదైతే హీట్ చేశారో ఆ మిక్స్చర్ ని వేయండి. వేసి పొట్టలి రూపంలో కట్టండి. దాన్ని మీరు హీట్ చేస్తూ మీ యొక్క పెయిన్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద ప్రకృతి ఆఫ్ ద పర్సన్. అంటే వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి లేదా ద్విదోష, త్రిదోష అన్న ప్రకృతిని బేస్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నది మీ ఆయుర్వేదిక్ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. అండ్ ట్రీట్మెంట్ ఒకసారి మీకు థెరపీ సెంటర్ అంటే క్లినిక్ లో ఇస్తారు. ఇఫ్ నీడెడ్ మళ్ళీ రమ్మని చెప్తారు. వారం రోజుల్లో 2 టైమ్స్ రిపీట్ చేస్తారు. లేదు అంటే మీరు అట్ హోమ్ మీరు చేసుకోవచ్చు అని చెప్తారు. డిపెండ్స్ అపాన్ ద మీ కంప్లైంట్ ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ హర్బ్స్ వాడాలి, ఎంతసేపు పెట్టాలి, 15 మినిట్స్ సరిపోతుందా, 20 మినిట్స్ సరిపోతుందా, ఎన్ని డేస్ వాడాలి అన్నది కూడా మీకు సజెస్ట్ చేస్తారు. ఇది బేసిక్ పొట్టలి స్వేదం అన్నమాట, బేసిక్ చూర్ణ పిండ స్వేద బై యూజింగ్ దిస్ పొట్టలి. దీనివల్ల ఏం యూజ్ ఉంటుందంటే ఏదైనా స్టిఫ్నెస్ ఆఫ్ జాయింట్స్ ఉన్నా రిలీజ్ అవుతుంది, ఆర్థరైటిస్ కేసెస్ లో యూజ్ అవుతుంది, స్పాండిలైటిస్ కేసెస్ లో యూజ్ అవుతుంది, అలాగే ఏదైనా మస్కులోస్కెలిటల్ స్పాజం ఎక్కడైనా పట్టేసినట్టు ఉంటాయి కండరాలంటే ఎక్కువ నార్మల్ గా అయితే అదే రిలీవ్ అవుతుంది. బట్ ఇఫ్ మీరు సఫర్ అయ్యేంతలాగా మీకు అది ఉంది అంటే ఆ కేసెస్ లో కూడా ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ జరిగే ప్రొసీజర్ మెకానిజం ఏంటంటే ఈ వామ్త్ అంటే ఈ వేడి వల్ల ఆ కాటన్ క్లాత్ నుంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద హర్బ్స్ అన్నవి మీ యొక్క స్కిన్ లోకి పెనిట్రేట్ అయ్యి అక్కడ ఏదైతే కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ ని రిజాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సర్క్యులేషన్ ని ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ చేస్తుంది. దీనివల్ల మీ యొక్క మజిల్ స్పాజం కావచ్చు, పెయిన్ కావచ్చు, ఏదైతే ఇన్ఫ్లమేషన్ కావచ్చు, మీరు ఏదైతే సఫరింగ్ వల్ల ఫీల్ అవుతున్నారో అది రెడ్యూస్ అవుతుంది. ఓకే, దీన్నే నేను చెప్పినట్లు పెయిన్ఫుల్ స్టిఫ్నెస్ జాయింట్స్ కేసెస్ లో మీరు ఈ కైండ్ ఆఫ్ చూర్ణ పిండ స్వేదాన్ని యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్.